ఆత్మవిచారణ నిబద్ధతకు దోహదకారి. భగవాన్ పదే పదే బోధిస్తూ వచ్చిన ఆత్మవిచారణ మన దృష్టికోణాన్ని నిశితం చేయడానికి పనికి వచ్చే శక్తిమంతమైన పనిముట్టు. నియంత్రణ అంటే అది శిక్ష కానీ, లేదా అదే పనిగా సంతోషాన్ని వ్యతిరేకించే ఒక విపరీతమైన ప్రవర్తనగా గాని పరిగణించరాదు. మనం చేయబోతున్న ఏ ఒక్క చర్య ఫలితాలు ఎలాగ ఉండబోవచ్చునన్న అంశాన్ని ముందుగానే విశదపరుస్తుంది. అనుమానం వచ్చినప్పుడు ఆ నియంత్రణను రంగంలోనికి తీసుకురావాలి. అలాగని స్పందన లేకుండా నిర్జీవంగా ఉండడం మాత్రం కాదు. నిజానికి దానికి విరుద్ధంగా ఏది చేయదగినది అన్న వివేచన పెరగడానికి పనికి వచ్చేది. కారును నడపడానికి మొదటిసారి ప్రయత్నించినప్పుడు కారు తనను నడుపుతోందా అన్న అనుమానం వచ్చి భయంతో బ్రేకును తొందరగా నొక్కుతారు. అలవాటు అయిన తర్వాత బ్రేకును నెమ్మదిగా నొక్కాలని తెలుసుకొని అదుపు చేయడం స్వయంగా నేర్చుకొని కారును తమ అదుపులోనికి తెచ్చుకుంటారు. అలాగే భగవాన్ మన విషయంలో అవసరమైన మందును మనకే తెలియకుండా నేర్పుతో ప్రయోగిస్తారు. ఆ చికిత్స విజయవంతమైన తరువాతనే గతంతో పోల్చుకొని ఎంతగా మారినది తెలుసుకుంటాం. అప్పటిదాకా జ్ఞానహీనంగా అసంకల్పితంగా ప్రదర్శిస్తున్న భయాందోళనలు ఇక తొలగిపోతాయి.